భారతీయ జనతా పార్టీ రాయకల్ పట్టణ మరియు రాయకల్ మండల సభ్యత్వ నమోదు వర్క్షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ శ్రావణి. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వం తీసుకుని వికసిత భారత్ లో పాల్పంచుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోగస్ శ్రావణి అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 కార్యశాల కార్యక్రమంలో పాల్గొని ప్రతి నాయకులు కార్యకర్త ప్రతి బూత్ లో 200 మంది సభ్యత్వం చేయించాలని అన్నారు. సభ్యత్వ నమోదు కోసం 8800002024 నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్డును ఆన్లైన్ ద్వారా పొందవచ్చని, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయడం ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీ కార్యకర్తలు కాకున్నా పార్టీలో లేకున్నా మోదీ గారంటే అభిమానం ఉండి ధర్మం కోసం న్యాయం కోసం మన భారతదేశం కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఉండాలి అధికారంలో అనేటటువంటి భావించేటటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా మంది బీజేపీ సింపథైజర్స్ మనకి చేయడం జరిగింది. యాక్టివ్గా క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేయించడం జరిగింది. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా మన కుటుంబంలో చేర్చుకునేటటువంటి కార్యక్రమం సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీన నరేంద్ర మోదీ గారు సభ్యత్వం తీసుకున్నారు ఢిల్లీలో. సెప్టెంబర్ 2 నుంచి నేషనల్ వైడ్ స్టార్ట్ అవబోతా ఉంది. సెప్టెంబర్ 4th or 5th మన జగిత్యాల జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం లాంచ్ చేయబోతా ఉన్నాం. తదుపరి నెక్స్ట్ డే నుంచి ఎక్కడికక్కడ అన్ని మండలాలలో పట్టణాలలో కూడా ఈ కార్యక్రమాన్ని యాక్టివ్గా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహాయజ్ఞం అని చెప్తా ఉన్నాను. ఒక బృహత్కర బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ నేను కోఆర్డినేట్ చేస్తాను, కానీ ఫీల్డ్ లెవెల్లో ఉండి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది. దయచేసి మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను, మన కుటుంబం కోసం చేస్తున్నాం. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరి పని వారు చేసుకోవాల్సిందే. ఎందుకంటే దేన్నో నమ్ముకొని మనం లేము, మన కష్టాన్ని నమ్ముకొని మన పనిని నమ్ముకొని పని చేసుకుంటూ ఇటు పార్టీ కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసేటటువంటి వాళ్ళం. కాబట్టి ఎవరి పని మీద వాళ్ళు ఉన్నాం. నేను కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. కానీ ఇది ఒక మంచి కార్యక్రమం. రానున్న స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మరొక్కసారి క్యాంపెయిన్ చేసినట్టు మన ప్రజలందరినీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కలిసేటటువంటి ఒక మంచి కార్యక్రమం. మరి ఇంత మంచి సువర్ణ అవకాశాన్ని ఎవరు కూడా చేజార్చుకోకండి. స్వామి కార్యం స్వకార్యం. ఇంతకుముందు ఎంపీ ఎలక్షన్లో కూడా ఒక కార్యక్రమం వస్తే అదే చెప్పినాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఎవరైతే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా చేస్తాము అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సదవకాశం. మళ్ళీ ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్ళి మీ స్థానికంగా అభిప్రాయం మేరకు నేను చెప్తున్నాను, అనుభవం మేరకు చెప్తున్నాను. మహిళలు అల్ప సంతోషులు, ఇక్కడ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫిక్స్ అయిందా ₹1 కోటి గెలవలేకపోయాం. కానీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి అధికారం సర్పంచ్లకు ఉంది. చెక్ పవర్ ఉంటుంది సర్పంచ్లకి. ఎంపీపీలకి అధికారాలు మంచి అధికారం ఉంటుంది, నిర్ణయాధికారం ఉంటుంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అలా ఏమంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇది మనం చేజార్చుకోవడానికి వీలేదు. ఖచ్చితంగా మనం ఇది చేయాల్సిందే. ఎందుకంటే నా కోసం తిరిగి ఎంపీ గారి కోసం తిరిగి ఎంపీ గారి మాటకి నేను మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు మేము మీకోసం తిరుగుతాం. మీరు చేయాల్సింది ఒకటే, దయచేసి ఇట్లాంటి కార్యక్రమాల్లో యాక్టివ్ ఉండండి. ఎందుకంటే మిగతా పనులప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయం. ఇట్లాంటిది 2 నెలలు అక్టోబర్, ఇప్పుడు సెప్టెంబర్ ఉంది. సెప్టెంబర్ మంత్ మొత్తం ప్రాథమిక సభ్యత్వాలు, ప్రైమరీ మెంబర్షిప్స్ ఉంటాయి, ఇది ఫ్రీగా చేయడం. తర్వాత వచ్చే అక్టోబర్ మంత్ మొత్తం క్రియాశీలక సభ్యత్వాలు ఉంటాయి. ఎవరైతే క్రియాశీల సభ్యులుగా చేసుకుందామని అనుకుంటారో, సభ్యత్వం చేసుకుందామని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాథమిక సభ్యత్వం చేసుకోవాల్సిందే. క్రియాశీలక సభ్యత్వానికి కొంత అమౌంట్ పే చేయడం ఉంటుంది, ఇవి మాత్రం ఫ్రీగానే ఉంటుంది. సో అది మేము చేసుకుంటాము, క్రియాశీలక చేసుకుంటాము సభ్యత్వం అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రైమరీ మెంబర్షిప్ తీసుకోవాల్సిందే. ఇది కూడా చెప్తాము. క్రియాశీలక సభ్యత్వం చేసుకోవాలంటే కంపల్సరీ 200 సభ్యత్వాలు చేయించాల్సిందే. ఇవి ఉన్నాయి. ఏముంటున్నా ఒక్క బూత్లో 800 ఓట్లు ఈజీగా ఉంటాయి. పెద్ద బూత్ అయితే 1000 ఓట్లు ఉంటాయి. 200 సభ్యత్వాలు చేయించాలి. అందులో మనకు కమిటీలు ఉంటాయి. కమిటీలే మినిమం 30 మంది ఉంటారు. మిగతా వాళ్ళు మన సింపథైజర్స్తో
వ్యాపారవేత్తలు, ప్రముఖులు, కుల సంఘాల పెద్ద మనుషులు, మన ఫ్రెండ్స్, మన నైబర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఈజీగా చేయించవచ్చు. ఓటర్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే సభ్యులుగా చేరడానికి వీలు ఉంటుంది. ఓటర్ కార్డు లేని వాళ్ళు సభ్యులుగా చేయడానికి వీలు లేదు. ఇది కూడా చెప్తున్నా, అంటే కొంతమంది డౌట్ అడిగిండ్రు అందుకోసం చెప్తున్నా. ఓటర్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే, చిన్నపిల్లలు చేయడానికి వీలు లేదు. ఇందాక అన్న చెప్పినట్టు కుటుంబంలో అందరు ఓటర్ కార్డు వాళ్ళు ఉన్న 10 మంది ఉంటే 10 మంది సభ్యులు సభ్యత్వం తీసుకోవచ్చు. యాడ్ చేస్తూ ఇది ఎట్లా చేయాలని నేను ఇప్పుడు చెప్తాను. సో అట్లా ఉంటుందన్న, దయచేసి ఇవన్నీ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ కార్యక్రమం. వర్షాల కారణంగా, జ్వరాల కారణంగా చాలా మంది రాలేకపోయినారు మీటింగ్కి. రాయకల్ మండల్ మరియు టౌన్ మీటింగ్కి చాలా మంది అటెండ్ అవ్వలేకపోయినారు. ఎనీవే ఏదైనా కానీ చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం. మాకు రెగ్యులర్గా వీడియో కాన్ఫరెన్స్లో, జూమ్ మీటింగ్స్